నమస్కారం అండి. చెప్పండి. మీ పేరు? రామారావు. రామారావు గారు, ఎలా ఉంది సంవత్సరం పొలాల్లో గిట్టుబాటు ధర వచ్చిందా? రాలా. ఎంత రాలేదు? పోయిన సంవత్సరం సన్నాలు అయితే 2000 కమ్మినాయి. ఈ ఏడు 1400. సన్నాలకి సన్నాలు 1400, 1400, 1500 అంతకు మించిపోయి ఎవడు అమ్మల ఊళ్ళో. పోయిన సంవత్సరం 2000 అమ్మాము ఏ విత్తనాలు. 7 5 గవర్నమెంట్ కి వేసే టయానికేమో ఏదో మీరు ఈ క్యాప్ చేయలేదు అది ఇది అని చెప్పుకొచ్చారు. కొన్ని ఈ క్యాప్ చేయించాము, ఇక అయిపోయినాయి 1700 మీద. మిగతా ఆయన అమ్ముకోవటమే మంచోడ్డల్లా. ఎంత నష్టం వచ్చింది మీకు? అవి ఎట చెబుతాం మేము. 10-15 ఎకరాలు 20 ఎకరాలు వేసేవాళ్ళం తెలియదు. భారీ నష్టం వచ్చిందా? నష్టం నట్టమే. అందుకు వరదలు పడ్డాయి ఫస్ట్. ఆ వరదలకే ఈ ఒడ్డే అనుకున్న నవల 30 బాతాలు 35 అయినాయి, 20 కూడా అయినాయి. కాకపోతే ఇక అప్పుడు మనం రాసుకున్న దాన్ని బట్టి ఎకరానికి 10,000 కాడికి వరద నష్టం కింద ఇచ్చారు. అవి సేమ్ రైతులు కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఈల. ఇచ్చిన వాళ్ళు మనకి ఇచ్చారు, ఈ వాళ్ళు ఈల మనకి. అంతే జరిగింది. రైతు భరోసా పడ్డాయి. ఇంకా రైతు భరోసా పర్లేదు. ఇంకా మోడీ 2 మాత్రం పడ్డాయి మొన్న మధ్య. మోడీ మాత్రం ఈ వల్ల ఇంకా అంతే మనకి తెలిసింది అది. ఏముందంటే పరిపాలన అయ్యో అవన్నీ మనం పొలంలో చేసుకునే వాళ్ళం. ఈ రోడ్ల మీద ఎక్కి చూసేవాళ్ళు. సరే, ఇంకొకటి నాణ్యమైన మద్యం అని చెప్పి చెప్తున్నారు కదా, మీరు తెలుసుకోవాలి కదా. ఏది నాణ్యమైన మద్యం అని చెప్పేసి చెప్తున్నారు కదా ముందా? వాటి గురించి కూడా పెద్ద తెలియదు. తాగుతాం మనకి తాగుతాం కానీ ఎప్పుడు తాగుతాం, రోజు వెళ్ళేవాళ్ళం కాదు దానికి. అయ్యే మరి రేట్లు కూడా అప్పుడు కరెంటు బిల్లు పెరిగిందంట మళ్ళీ మొన్న కూడా. అంతకుముందు 300 వచ్చి నిన్న వచ్చి 550 రూపాయలు అన్నాడు. మనకు 2 ఫ్యాన్లను, ఒక టీవీ, ఫ్రిడ్జ్ ఉంది అంతే. అసలు వేరే కూడా ఏసీలు పోసీలు కూడా లేవు. మళ్ళీ పెరిగింది అన్నాడు. అక్కడ బిల్లు తీసి అబ్బాయి ఏమి రా అంటే ఎంత వచ్చింది? 550 వచ్చింది బాగా అన్నాడు. 550 అమ్మా నెలకి 550 కట్టి ఎంత రా ఎట్లా వెళ్తుందంటే మళ్ళీ పెరిగింది ఇప్పుడు అని అన్నాడు. మనం అయితే చూడలేదు దాంట్లో ఆడు అన్నాడు. ఇక అంతే. ఇంకొకటి, పంటకి బీమా లాంటిది ఏమన్నా బీమా కట్టారా? ఇప్పుడు పంట నష్టపోయారు అనుకోండి, అయ్యే మరి వాళ్ళు కట్టింది వరద కింద ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు 10,000 కాడికి. అప్పుడు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు వరద కింద ఇచ్చారు. ఈసారి పంట నష్టపోతే బీమా లాంటిది మీరు కట్టుకోవాలండి తెలుసా? ఏం అసలు తెలియదు. ముందు పంటకి నష్టపోయేదానికి క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలి కదా. క్రాప్ ఇన్సూరెన్స్ మామూలుగా వాళ్ళు రాసుకుంటే డబ్బులు అయితే ఏం కట్టిన చేపిలే.